హలో ఆల్. ఈ వీడియోలో మనం మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేసినటువంటి ఓకే 456 క్వశ్చన్ నెంబర్ 456 వాటికి సొల్యూషన్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. ద స్టేట్మెంట్ 1, bending stress distribution linear over the depth of homogeneous beam. And statement 2, shear stress distribution throughout the depth of RCC beam is parabolic in nature. Option A, only 1 is correct. Option B, only 2 is correct. Option C, both 1 and 2 are correct. Option D, both 1 and 2 are incorrect. Guys, in this case, if you see an RCC beam, suppose, okay, if you see an RCC beam, in the RCC beam, the shear stress distribution is parabolic up to the neutral axis, and below the neutral axis it is rectangular in nature. What is given in the question, guys? Shear stress distribution throughout the depth of RCC beam is parabolic in nature. So is this statement correct, guys? No, because it's not parabolic throughout the depth of the beam. And this is actual shear stress distribution. అలా కాకుండా మనకు ఆర్సీసీలో నామినల్ షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అని కూడా తీసుకుంటారు. అండ్ ఆ నామినల్ షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది? మనకి యూనిఫామ్ గా ఉంటుంది, విచ్ ఈస్ టౌ వి ఈక్వల్ టు వియు బై బిడి. అంటే ఈ స్ట్రెస్ ని మనకి అనాలిసిస్ చేయడం కష్టం కాబట్టి మనకి త్రూ అవుట్ ద డెప్త్ ఆఫ్ ద సెక్షన్ సేమ్ షియర్ స్ట్రెస్ ఉందని అజ్యూమ్ చేసుకుంటాము. అండ్ దట్ షియర్ స్ట్రెస్ ఈస్ కాల్డ్ యాజ్ nominal shear stress, and further the formula is tau v equal to vu by bd. అయితే మీరు రెండు కేసెస్ లో అబ్జర్వ్ చేస్తే ఇట్స్ నాట్ parabolic throughout the depth of the beam. So statement 2 is correct. Statement 2 is incorrect. Then read the statement 1, bending stress distribution linear over the depth of homogeneous beam. ఇప్పుడు నేను homogeneous beam అంటేనన్నా మనకి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ లో వచ్చేవి homogeneous beams. There is no steel, I mean this is a concrete beam or else this is a wooden beam. ఏదో ఒక సింగిల్ మెటీరియల్ తోటి చేసినటువంటి బీమ్ అనమాట ఇది. సో దిస్ ఈస్ ద homogeneous beam. అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ లో మీరు యాక్చువల్ గా స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ని చూసి ఉంటే అది ఎలా ఉంటుంది అన్న మనకి ఇట్ ఈస్ బెండింగ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ చూసి ఉంటే it follows a linear variation like this, because in the strength of materials we analyze all the things within the elastic limit. Strength of materials లో మనం అన్నిటినీ కూడా ఎలాస్టిక్ లిమిట్ లోపలే అనలైజ్ చేస్తాం. సో అనలైజ్ చేస్తాం కాబట్టి అక్కడ మనకి స్ట్రెస్ స్ట్రెయిన్ వేరియేషన్ అనేది లీనియర్ గా ఉంటుంది. అంటే స్ట్రెయిన్ వేరియేషన్ లీనియర్ గా ఉంటుంది, యాజ్ వెల్ as స్ట్రెస్ వేరియేషన్ ఈజ్ ఆల్సో లీనియర్ ఓవర్ ద డెప్త్. మరి ఇక్కడ మీరు క్వశ్చన్ చూసినట్లయితే బెండింగ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ లీనియర్ ఓవర్ ద డెప్త్ ఆఫ్ హోమోజీనియస్ బీమ్ అన్నాడు, కానీ అక్కడ ఎలాస్టిక్ బీమ్ అని మనకి మెన్షన్ చేయలేదు. సో ఐ మీన్ ఎలాస్టిక్ లిమిట్ అని మనకు మెన్షన్ చేయలేదు. ఒకవేళ ఎలాస్టిక్ లిమిట్ అని మెన్షన్ చేస్తుంటే ఈ స్టేట్మెంట్ 100% కరెక్ట్. మరి ఈ స్టేట్మెంట్ ఇప్పుడు రాంగా అంటే అలా అని చెప్పేసి రాంగ్ కూడా కాదు. ఓకే, సో నౌ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్స్ లో ఏమవుతుందంటే మీరు ఎగ్జామ్ లో కొంచెం ఆలోచించి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు హోమోజీనియస్ బీమ్ అన్నారో, ఓకే, ఇట్ మస్ట్ బి ఫ్రమ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మెటీరియల్స్. హోమోజీనియస్ బీమ్ అన్నారు కాబట్టి స్ట్రెంగ్త్ ఆఫ్ ద మెటీరియల్స్ లో నుంచి అనుకుంటే మనం అప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, సో ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్. ఓకే, ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్. That can be the answer. Okay,
ఈ వన్స్ ఫస్ట్ స్టేట్మెంట్ కూడా 100% మనకు కరెక్ట్ కాదు నాన్న. ఎప్పుడు 100% కరెక్ట్ అవుతుందంటే వితిన్ ఎలాస్టిక్ లిమిట్ అంటేనే కరెక్ట్ అవుతుంది. వితిన్ ప్రపోర్షనాలిటీ లిమిట్ ఈవెన్ ఇంకా ఎగ్జాక్ట్‌లీ చెప్పాలంటే. బట్ అది మెన్షన్ చేయలేదు కాబట్టి అది 100% ఏమీ కరెక్ట్ కాదు. బట్ హోమోజీనియస్ అనేది స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్‌లో మనకి యూజ్ చేసే కాన్సెప్ట్ కాబట్టి ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాస్ కరెక్ట్. సో ఓన్లీ 1 ఈస్ కరెక్ట్. దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్. Which of the following quality parameters water related question anna, which of the following statement is a true regarding the drinking water? Acceptable limit of chloride is 250 mg per liter. Acceptable limit of sulfate is 250 mg per liter. Acceptable limit of total hardness is 200 mg per liter as calcium carbonate. Okay, option A both 1 and 2 are correct. Both 1 and 2 ఇక్కడ true అని ఆల్రెడీ క్వశ్చన్ లో ఇచ్చారు కదా మనకి. సో ఆప్షన్ ఏ both 1 and 2, option B both 2 and 3, option C both 1 and 3, option D all 1, 2 and 3 are correct. Now guys, if you see the acceptable limit values, the acceptable limit values in different cases, like if you take the chlorides, it is 250 mg per limit. అండ్ మనకి యాక్చువల్గా ఐఎస్ 10500 తీసుకుంటేనన్నా అక్కడ మనకి 2 టర్మ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి యాక్సెప్టబుల్ లిమిట్, ఇంకొకటి వచ్చేసి పర్మిసిబుల్ లిమిట్. సో ఇప్పుడు నేను ఇక్కడ యాక్సెప్టబుల్ లిమిట్ రాస్తున్నాను కదా, పర్మిసిబుల్ లిమిట్ ఏంటో కూడా మీరు ఒకసారి ఆలోచించి రాయండి. సో ఫస్ట్ క్లోరైడ్కి వచ్చేసిన యాక్సెప్టబుల్ లిమిట్ వచ్చేసి 250 mg per liter, అండ్ కాల్షియంకి వచ్చేసి 75 mg per liter, అండ్ సల్ఫేట్స్కి వచ్చేసి 200 mg per liter, అండ్ టోటల్ ఆల్కనిటీ యాజ్ కాల్షియం కార్బోనేట్. అంటే మన నార్మల్ వర్డ్స్లో చెప్పాలి అంటే ఆల్కలినిటీ అది 200 mg per liter, అండ్ టోటల్ హార్డ్నెస్ 200 mg per liter as CaCO3. ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ మనకి ఇచ్చినవి చూస్తే యాక్సెప్టబుల్ లిమిట్ ఆఫ్ క్లోరైడ్ 250 mg per liter అని ఇచ్చాడు. సో విచ్ ఈస్ ద కరెక్ట్ వన్, కరెక్ట్ స్టేట్మెంట్. యాక్సెప్టబుల్ లిమిట్ ఆఫ్ సల్ఫేట్ ఈస్ 250 mg per liter అని ఇచ్చాడు. బట్ యాక్సెప్టబుల్ లిమిట్ ఆఫ్ సల్ఫేట్ ఎంత అన్న 200 mg per liter. సో స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్ అనమాట. యాక్సెప్టబుల్ లిమిట్ ఆఫ్ టోటల్ హార్డ్నెస్ ఈస్ 200 mg per liter as calcium carbonate అన్నాడు, అండ్ దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. So this statement is also correct. So what is the final answer is both 1 and 3 are correct and statement 2 is wrong. Acceptable limit of sulfate is how much is 200 mg per liter. And again I am telling you, these water quality parameter, water quality standards are taken from IS 10500 2012 అన్న. దాంట్లో మనకి 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి యాక్సెప్టబుల్ లిమిట్, ఇంకొకటి ఏంటంటే పర్మిసిబుల్ లిమిట్ వెన్ దెర్ ఈస్ నో ఆల్టర్నేట్ సోర్స్. అంటే యాక్సెప్టబుల్ లిమిట్ అంటే మనకి నార్మల్ కండిషన్లో, పర్మిసిబుల్ లిమిట్ వెన్ దెర్ ఈస్ నో ఆల్టర్నేట్ సోర్స్ అంటే మనకి ఎటువంటి సోర్స్ ఇంకా అవైలబుల్గా లేకపోతే వర్స్ట్ కండిషన్లో మనం ఎంత వరకు అలో చేయొచ్చు, దట్ ఈస్ ద పర్మిసిబుల్ లిమిట్ అనమాట. ఓకే, let us see the next question. If the spot speeds are 50, 40, 60, 54 and 45, then find the space mean speed. యాక్చువల్గా నన్న మనకి ఇక్కడ ఈ క్వశ్చన్లో స్పేస్ మీన్ స్పీడ్ అడుగుతున్నారు. అండ్ మనకి మీన్ స్పీడ్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి టైం మీన్ స్పీడ్, ఫస్ట్ది వచ్చేసి టైం మీన్ స్పీడ్, అండ్ సెకండ్ది వచ్చేసి స్పేస్ మీన్ స్పీడ్. ఈ రెండిటికి మనకి డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనన్నా, టైం మీన్ స్పీడ్ అంటేనేమో అర్థమెటిక్ మీన్ తీసుకోవాలి. టైం మీన్ స్పీడ్ అంటేనేమో అర్థమెటిక్ మీన్ తీసుకోవాలి. అండ్ స్పేస్ మీన్ స్పీడ్ అంటేనేమో, ఓకే, స్పేస్ మీన్ స్పీడ్ అంటేనేమోనన్నా మీరు హార్మోనిక్ మీన్ తీసుకోవాలి. సో జస్ట్ రిమెంబర్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. When I say time mean speed, you have to take the arithmetic mean. When I say space mean speed, you have to take the harmonic mean. ఇప్పుడు స్పేస్ మీన్ స్పీడ్ అడుగుతున్నాడు కాబట్టి you need to take the harmonic mean like this. So totally 5 speeds are given. 5 divided by 1 by 50 plus 1 by 40 plus 1 by 60 plus 1 by 54 and 1 by 45. సో వీటన్నిటినీ కూడా మనం
యాడ్ చేస్తే దీని వాల్యూ 0.12 వస్తుంది. సో 5/0.12 ఇఫ్ యూ క్యాలిక్యులేట్ యూ విల్ గెట్ ఇట్ యాజ్ 48.82 అన్న. సో like this, I mean if you see the options, option C is correct. Like this you have to solve the problems. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ క్యాలిక్యులేషన్ చేయడానికి మీరు కొంచెం కష్టపడాల్సి వస్తుంటుంది. ఓకే, సో ఈ క్యాలిక్యులేషన్స్ మీద, ఇటువంటి టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ మీద కొంచెం ఫోకస్ చేసి కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో దట్ మీకు ఎగ్జామ్లో ఇవన్నీ కూడా ఈజీ అవుతాయి అన్నమాట. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ if you want to subscribe to our WhatsApp channel, the link is given in the description, and also our Telegram channel and our app, Civil Index app links are also given. Thank you so much.